హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి బతుకమ్మ నెక్స్ట్ డే. మనకి 1 డే గ్యాప్ వచ్చింది కదా బతుకమ్మకి దసరాకి. ఆ మధ్యలో 1 డే గ్యాప్ ఉన్న రోజే అనమాట. ఎందుకు అంటే మేము ఆ రోజు ఫిష్ చేసుకున్నాము. ఆ రోజు అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అంటే బతుకమ్మకి వచ్చారు, దసరాకి వెళ్ళిపోతారంట. ఎందుకంటే ఏదో పని ఉందనేసి వెళ్తా అన్నారు. సో ఇంకా అందుకే దసరాకు ఉండట్లేరు కాబట్టి ఆ రోజు ఫిష్ అయితే తెప్పించారు. అండ్ తిన్న తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట. సో మేము దసరా కూడా ఉంటారేమో అనుకున్నాము, మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే లేరు, ఇంకా వెళ్ళిపోతున్నారు అక్క వాళ్ళైతే. సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అలా తిన్నాము. అండ్ పిల్లలు వచ్చేసి ఇంకా రికార్డ్స్ రాసుకుంటున్నారు. చిన్నోకి రికార్డ్స్ ఉన్నాయంట రాసేటివి. సో రాసుకుంటుంది అనమాట. ఆ రోజంతా ఇంకేదే రాసుకోవడం, అంటే టైం దొరికింది కాబట్టి కొంచెం సేపు రాసుకున్నారు, కొంచెంసేపు ఆడుకున్నారు. అలా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట ఆ రోజు. అండ్ దాని నెక్స్ట్ డే ఇంకా మనకి దసరా ఉంది కాబట్టి ఆ దసరా రోజు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ సౌమ్య అక్క పిల్లలు అత్తమ్మ వాళ్ళు కూడా ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకేం చేస్తాం, మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ దొరుకుతుందేమో వెయిట్ చేయాలి ఇంకా. అండ్ ఇది వచ్చేసి దసరా రోజు అనమాట, ఇంకా కంటిన్యూయేషన్. ఇక్కడ ఇంకా మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత పిల్లలు ఇంకా ఇలా ఆడుకుంటున్నారు, వాళ్ళే కొట్టుకుంటారు, ఏదేదో చేస్తున్నారు. అండ్ ఇక్కడ పెద్దక్క ఇట్లా స్నానం చేసి రెడీగా ఉందన్నమాట బండి పూజకి వెళ్ళడానికి. ఇంక ఇక్కడ చిన్ను ఏమో పువ్వులు తెంపుతుంది, పూలదండ అల్లడానికి. అక్కడ ఉన్న రోజ్ ఫ్లవర్స్ అన్ని తెంపేసింది చిన్ను. ఇంక ఇక్కడ కొన్ని మామిడాకులు కూడా తెంపుకుంటుంది, అంటే వీటిని పెట్టి కొంచెం డిఫరెంట్గా అల్లుతా అనేసి తెంపుకుంటుంది అన్ని. ఇంక ఇక్కడ నేను వదిన ఇద్దరం అయితే పూరీలు చేస్తున్నాము. మా ఇంట్లో ఏ పండగ వచ్చినా, ఇంకా ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఫస్ట్ మేము చేసుకునే టిఫిన్ ఏంటంటే పూరి. ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి అంతే, ఫస్ట్ మేము పూరియే చేసుకుంటాం ఎక్కువైతే. అండ్ ఇక్కడ ఇంకా పూల దండలు అయితే అల్లుతున్నారు పెద్దక్క ఉన్న చిన్ను. వీళ్ళకి అప్పుడప్పుడు మాన్స్ వచ్చి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ వీడియోలో అయితే. సో ఇంక ఇక్కడ అక్కేమో ఇలా డిఫరెంట్గా అల్లిందంట. అంటే అన్ని రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటితోటి ఇట్లా పూలదండకి కింద ఉంటుంది కదా, దానికి ఇలా అల్లిందంట. బాగుంది అది చూడడానికి అయితే. అండ్ ఆ దండ కూడా బంతిపూలు కాకుండా వేరే ఫ్లవర్స్ అయితే ఇంకా బాగా అనిపించేది. సో అలా అయితే అల్లారు నాన్న ఫోటోకి. అండ్ బండికి కూడా వేశారు. ఇంక ఇక్కడ అక్క వాళ్ళేమో నెక్స్ట్ ఈ ఫోటోకి దండేసిన తర్వాత బండి పూజ చేయించడానికి అనేసి గుడికి వెళ్తున్నారు. చెర్రీ ఉన్ను పెద్దక్క ఇద్దరే వెళ్ళారు. అండ్ ఇక్కడ చిన్నోడు కూడా ఎంబడి పడ్డాడు అనమాట, నేను వస్తా అని. చిన్నోడైతే వెళ్ళిండు, అండ్ వీడు పెద్దోడైతే వెళ్ళలేదన్నమాట. చిన్ను ఏమో ఇంకా రికార్డ్స్ తెచ్చుకుంది కదా, అవి రాసుకుంటుంది. అండ్ మాకు ఆ రోజు మటన్ స్పెషల్ అనమాట, అన్నీ మటన్ తోటే అనమాట. సో ఎప్పుడు కూడా మేము చికెన్ బిర్యానీ చేసుకుంటాం ఎక్కువైతే, కాకపోతే ఈసారి మొత్తం మటన్ అనమాట. అంటే అంత ముందు రోజు ఫిష్ చేసుకున్నాం కదా, ఇంకా ఆ రోజు మటన్ చేసుకున్నాము. ఇంకా చికెన్ అయితే చేయలేదు ఈసారి. అండ్ దాని తర్వాత మధ్యాహ్నం అలా బయట కూర్చున్నాం కొంతసేపు. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, అంటే మొత్తం మబ్బు వచ్చి అలా వర్షం పడేటట్టు ఉండే కానీ వర్షం అయితే పడలేదు. ఇంకా సాయంత్రం మేము అలా సింపుల్గా రెడీ అయ్యి ఇంకా అక్కడ దేవుడు వస్తున్నాడంటే వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి దేవుడిని తీసుకొస్తారనమాట. అంటే అటు సైడ్ జమ్మి చెట్టు ఉంటుంది. దేవుడిని ఆ జమ్మి చెట్టు దగ్గర తీసుకెళ్ళి జమ్మి తెంపుకొని ఇలా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎవరింటి ముందు వాళ్ళు ఇట్లా వాటర్ పోసి దేవుడిని దర్శనం చేసుకొని జమ్మి తీసుకుంటారనమాట. సో మేము ఇక్కడ ఇంకా వాటర్ పోసేసి వదిన వాటర్ పోసింది, అండ్ అక్కేమో దీపం తీసుకెళ్ళింది అనమాట, అంటే హారతి. సో అక్కడ దేవుడికి హారతి ఇట్లా ఇచ్చేసి బొట్టు పెట్టి జమ్మి ఇస్తారు. అవి తీసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాం అనమాట. అక్కడ ఎక్కువసేపు ఉండదు, మొత్తం ఊరేగింపు లాగా అవుతుంది కదా, ఇంటింటికి ఆగాలి కాబట్టి చాలా టైం పడుతుంది అనేసి ఈసారి ఇంకా 4:30 వరకే వచ్చేసింది. ఎప్పుడైతే కొంచెం లేట్ అయ్యేది, చీకట్లో నేను వీడియో తీసేదాన్ని, కాకపోతే ఈసారి ఇంత వెళ్తురుంది.
ఇంకా అలా వెళ్ళి జమ్మి తీసుకొచ్చుకొని ఇక్కడ పెద్దవాళ్ళకి ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం అనమాట. ప్రతిసారి ఇలానే చేస్తున్నాను నేను, ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాను కదా. సో అదే జరుగుతుంది అనమాట ఈ వీడియోలో కూడా. అండ్ ఇక్కడ అందరికి ఇంకా పెద్దక్క ఫస్ట్ అయితే జమ్మి ఇచ్చి అందరికీ విష్ చేస్తుంది హ్యాపీ దసరా అనేసి. అండ్ మేము ఆ రోజు ఎప్పుడు కూడా మేము రావణాసుని కాల్చేటప్పుడు చూడడానికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆ రోజు అన్నయ్య ఉండడు కాబట్టి. ఇంకా అది కొంచెం దూరం ఉంటుంది అనమాట మాకు ఇంటి దగ్గర నుంచి. సో అందుకే మేమే అందరం లేడీసే ఉన్నాం కాబట్టి వెళ్ళాము. అన్నయ్య ఉంటే ఎప్పుడైనా తీసుకెళ్తారులే అనుకుంటే అన్నయ్య ఎప్పుడు కూడా దసరాకి ఇంట్లో ఉండడు. ఎప్పుడు కూడా దసరా రోజే ఆఫీస్ ఉంటుంది అన్నయ్యకి. మిగతా బతుకమ్మ రోజైతే ఇంట్లోనే ఉంటారు, కాకపోతే దసరాకి మాత్రం అస్సలు ఉండడు ఇంట్లో. సో అలా అనమాట. ఎప్పుడు మేము వెళ్ళాలనుకుంటాము కానీ అస్సలు పంపించాడు అన్నయ్య అయితే. ఇంకా అక్కడ ఆ రోజు బాగుండదు కదా, సో మళ్ళీ చాలా దూరం ఉంటుంది అనమాట అది, అందుకే. సో ఇలా ఇంకా అందరు బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము జమ్మి ఇచ్చి. మొత్తానికి మా దసరా అయితే ఇలా ఎంజాయ్ చేసాము. అండ్ దీని తర్వాత మళ్ళీ మనకి డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ రోజు డెక్స్ తెప్పించుకున్నాము, లాస్ట్ ఇయర్ కూడా తెప్పించుకున్నాము. కాకపోతే లాస్ట్ ఇయర్ చాలా డిసప్పాయింట్ చేసింది, ఎందుకంటే మధ్యలోనే ఆగిపోయింది. లాస్ట్ ఇయర్ వర్షాలు ఉండే కాబట్టి ఆ డెక్ అలా మధ్యలో ఆగిపోయింది అనమాట. ఇంక ఈసారి వర్షాలు లేవు, పడ్డాయి కానీ ముందు పడ్డాయి కదా, ఆ 2 days నుంచి అయితే గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకా మంచిగా పనిచేస్తుందేమో అనుకొని తెప్పించుకుందామని అయితే అనుకున్నాము. లాస్ట్ 2 years నుంచి ఇట్లనే డెక్ తెప్పియడం అవుతుంది, మధ్యలోనే ఆగిపోతుంది. సో ఈసారి అసలు తెప్పియాడు అనుకున్నా అన్నయ్య, కాకపోతే తెప్పించారు. అండ్ ఇంకా డెక్ వచ్చిన తర్వాత బాగా ఎంజాయ్ చేసామన్నమాట. డ్యాన్స్లు అయితే ఫుల్గా చేసినాము. మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగా ఆ డెక్ మధ్యలోనే ఖరాబ్ అయిపోయి మేము మొత్తం డిసప్పాయింట్ అయిపోయి ఏం ఎంజాయ్ చేయకుండా ఉండడం అయితే జరగలేదు. ఈసారి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈసారి డెక్స్ తెప్పించినందుకు ఒక యూజ్ అయిందనమాట మాకైతే, చాలా ఎంజాయ్ చేసాం కాబట్టి. సో ఇంతే అండి, మేము ఈ దసరాకి అయితే ఇలా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, చూసేయండి.